ఐసీజీ రిక్రూట్మెంట్ 2024, ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2024, ఇండియన్ కోస్ట్ గార్డ్లో నావిక్ మరియు యాంత్రిక్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ రెండు వేకెన్సీస్కి యాంత్రిక్ మరియు నావీలో యాంత్రిక్ ఇంకా నావిక్లో జనరల్ డ్యూటీ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అండి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th June అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 3rd July 2024. సో దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ న్యూ వేకెన్సీ 2024, జాబ్ వేకెన్సీ 2024 అండ్ జాబ్ వేకెన్సీ 2024 తెలుగు, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, ఇంకా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ ఇన్ తెలుగు, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ ఈ వీడియో వచ్చేసి క్వాలిఫికేషన్ 10th పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ ఇంకా డిప్లొమా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా జాబ్స్ ఇన్ తెలుగు, 10th పాస్ జాబ్స్ ఇన్ తెలుగు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి జనరల్ డ్యూటీ, ఇంకా నావిక్ అంటే జనరల్ డ్యూటీ, ఇంకా యాంత్రిక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి ఇది. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఓన్లీ మెయిన్ ఇండియన్ క్యాండిడేట్స్ పోస్టింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో ఏజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బిలో. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ ఇంకా యాంత్రిక్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి నావిక్లో మీకు ఒకవేళ నావిక్ పోస్ట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బోర్డ్. అండ్ ఒకవేళ యాంత్రిక్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే 10th పాస్ చేసి ఉండాలి, 10th పాస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో, పవర్ ఇంజనీరింగ్, ఇంకా 3 to 4 years ఆఫ్ అప్రూవ్డ్. సో ఈ పర్టికులర్ డిప్లొమా చేసి ఉండాలి, 10th పాస్ ప్లస్ డిప్లొమా చేసి ఉండాలి, ఆర్ 10th పాస్ ప్లస్ అండ్ 12th ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్. ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చేస్తుంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో మీరు డిప్లొమా చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉందండి. సో ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అలైడ్ బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే ఎలక్ట్రికల్కి అలైడ్ బ్రాంచెస్ వచ్చేసి పవర్ సిస్టమ్స్, ఇంకా ఇండస్ట్రియల్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంటేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి. ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్ అయితే మెరైన్, మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రిపేర్, మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ డొమైన్ వారు కూడా మెకానికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్కి అప్లై చేసుకోవాల్సిన స్ట్రీమ్స్ వచ్చేసి అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్, ఫైబర్ ఆప్టిక్స్, ఈ పర్టికులర్ స్ట్రీమ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా 18 to 22 years ఉండాలండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అండ్ ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 22 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ సో టెంటేటివ్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ తెలంగాణ రీజన్ వారికి అయితే ఈస్ట్ కేటగిరీ వస్తుంది. సో ఇక్కడ రీజన్ వచ్చేసి ఈస్ట్ రీజన్ అండి, ఇది ఈస్ట్ రీజన్, తెలంగాణ వారికి ఈస్ట్ రీజన్. సో టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి నావిక్ జీడీ వేకెన్సీస్ అండి. ఈస్ట్లో 34 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్ 13, EWS 3, OBC 11, SC 1, ST 1, SC వచ్చేసి 6 వేకెన్సీ ఉన్నాయి. సో తెలంగాణ రీజన్ వారికి అయితే 34 వేకెన్సీ ఉన్నాయి ఈస్ట్ రీజన్కి. అండ్ ఇది నావిక్ వేకెన్సీస్. అండ్ ఒకవేళ జీడీ మీరు యాంత్రిక్ వేకెన్సీ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో టోటల్గా 33 వేకెన్సీ ఉన్నాయి, ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 18 అండ్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో 9 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వచ్చేసి ఈస్ట్ జోన్కి కేటగరైజ్ చేయడం జరిగింది, ఈస్ట్ జోన్కి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వచ్చేసి ఈస్ట్ జోన్కి. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీ అండి. టోటల్గా 260 ప్లస్ 9 వేకెన్సీస్ ఉన్నాయి, 260 ప్లస్ 33 ప్లస్ 18 ప్లస్ 9 వేకెన్సీ ఉన్నాయి టోటల్గా. సో ఇక్కడ యాంత్రిక్ వేకెన్సీస్ వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్ వారికి డిఫరెంట్గా ఉన్నాయి. మెకానికల్ టోటల్ 33, ఎలక్ట్రికల్ 18 అండ్ ఎలక్ట్రానిక్స్ 9 వేకెన్సీస్. ఒకవేళ టోటల్గా నావిక్ జీడీ వేకెన్సీ వచ్చేసి 260 వేకెన్సీస్ అండి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 1, 2, 3, 4. స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫస్ట్గా. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ టు సే అడ్మిట్ కార్డ్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్, ఇంకా వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేజ్ 1లో ది క్యాండిడేట్స్
సో క్యాండిడేట్స్ హ్యావ్స్ టు టేక్ ది ఫాలోయింగ్ టెస్ట్ డిపెండింగ్ అపాన్ ద అప్లైడ్ పోస్ట్. సో నావిక్ అయితే సెక్షన్ 1లో టోటల్గా 30+20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో పాసింగ్ మార్క్ వచ్చేసి 30+20 అది 50 మార్క్స్ ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1 + సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సెక్షన్ 2 వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ సెక్షన్ 1లో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో ప్రప్రథమంగా స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వారికి సో ఇక్కడ సెక్షన్ 1లో సో ఇక్కడ నావిక్ ఎవరైతే నావిక్ పోస్ట్కి అప్లై చేస్తారో వారికి మాత్రం సెక్షన్ 1 ఇంకా సెక్షన్ 2 ఉంటుంది. ఒకవేళ డిఫరెంట్ వేకెన్సీస్ అంటే యాంత్రిక్ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తారో 2 సెక్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ సెక్షన్ 1లో టోటల్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెక్షన్ 1లో టోటల్ మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్. టైం ఫ్రేమ్ వచ్చేసి ఓన్లీ 45 మినిట్స్ ఉంటుంది. సెక్షన్ 1 45 మినిట్స్లో 60 మార్క్స్ అండ్ సెక్షన్ 2 వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్లో 30 మినిట్స్ అండి. టోటల్గా వచ్చేసి 30 మినిట్స్ ప్లస్ అండ్ 45 మినిట్స్. సెక్షన్ 1 45 మినిట్స్ ఉంటుంది. సెక్షన్ 2 30 మినిట్స్ ఉంటుంది. సో సెక్షన్ 1లో వచ్చేసి మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ అడుగుతారు, సైన్స్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 10 క్వశ్చన్స్, జీకే 5 క్వశ్చన్స్ అండి. సో ఇది సిలబస్ వచ్చేసి 10th క్లాస్ సిలబస్ ఉంటుంది. అంటే 10th క్లాస్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ సెక్షన్ 2లో మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పాసింగ్ మార్క్ వచ్చేసి ఇక్కడ మినిమం పాసింగ్ మార్క్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో డిప్లొమా చేస్తున్నారో వారికి మాత్రం ఓన్లీ డొమైన్లో మాత్రం 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మాత్రం 60 క్వశ్చన్స్ ఉంటాయి. 45 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ 60 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జీకేలో డివైడ్ చేసి ఉంటాయి. తర్వాత సెక్షన్ 2లో ఒకవేళ మీరు డిఫరెంట్ పోస్ట్కి యాంత్రిక్ వేకెన్సీస్కి అప్లై చేసి ఉంటే ఓన్లీ డొమైన్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఐదర్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో నార్మలైజ్డ్ మార్క్స్ ప్రకారం సెక్షన్ 2కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సెక్షన్ 2 వచ్చేసి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ హ్యాండిల్డ్ ఎట్ ద సెక్షన్ ఐసీజీ రిక్రూట్మెంట్ సెంటర్. తర్వాత వారిని సెక్షన్ 2కి పిలవడం జరుగుతుంది. అప్పుడు మీకు అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఇక్కడ 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ 20 స్క్వాట్ పుషప్స్ ఉంటుంది అండ్ ఇంకా 10 పుషప్స్ ఉంటాయి. ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. అండ్ ఇక్కడ ద వ్యాలిడిటీ ఆఫ్ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ హ్యాస్ టు బి లీస్ట్ ఫ్రమ్ 30 ఏప్రిల్ 25. సో మీరు ఒకవేళ క్యాస్ట్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకున్నట్లయితే మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనేది డిఫరెంట్ స్ట్రీమ్ వారికి 2 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సెక్షన్ 2లో మాత్రం డొమైన్ నాలెడ్జే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 3rd July 2024 ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. అండ్ ఎన్షూర్ దాట్ మీకు అన్ని సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డేట్ ఆఫ్ బర్త్, ఐడి ప్రూఫ్ అండ్ వ్యాలిడ్ డొమిసైల్ సర్టిఫికేట్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ మార్క్స్ మెమో, యాంత్రిక్ అయితే 12th మార్క్స్ మెమో అండ్ డిప్లొమా ఉంటే డిప్లొమా మార్క్స్ మెమో, ఇవన్నీ ఎన్షూర్ చేసుకోండి మీ దగ్గర ఉన్నాయో లేదో. సో అండ్ బిఫోర్ యూ అప్లై. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ₹300 అండి అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ SC/ST candidates who are exempted from paying fees are required to pay ₹300 through any mode. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఫీ వచ్చేసి ₹300 అండి. SC/ST క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ అనేది మీకు అప్లై చేసినప్పుడు ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాడర్ 1 వచ్చేసి నావిక్. ఇక్కడ ఎగ్జామ్ టెంటేటివ్ స్కెడ్యూల్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్టేజ్ 1 ఎగ్జామ్ మాత్రం ఎయిదర్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ మిడ్ ఆఫ్ సెప్టెంబర్. స్టేజ్ 2 వచ్చేసి నవంబర్లో ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసి మిడ్ ఆఫ్ ఏప్రిల్ 2025లో ఉంటుంది. సో ఇది టెంటేటివ్ స్కెడ్యూల్. అండ్ లాస్ట్ డేట్ ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 3rd July 2024. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. హ్యావ్ వండర్ఫుల్ డే.